మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ శకటాసురుడి సంహారం చెప్పుకున్నాం. అలాగే యశోదతోటి ఈ గోపికలంతా కూడాను ఫిర్యాదులు చేయడం కూడాను తెలుసుకున్నాం. యశోద వీళ్ళందరి ఫిర్యాదులు విన్న తర్వాత ఇంకా అతను ఏమే అల్లరి చేష్టలు చేశాడో విని ఆనందించాలని చూస్తోంది. చిన్ని కృష్ణుడి అల్లరి చేష్టలు చెబుతూ ఆనందమో విషాదమో కళ్ళు చెవరుచుకున్నారు గోపికలు. ఆందోళన చెందింది యశోద. నోట కుక్కుకున్న చీర కొంగును తొలగించి అయ్యయ్యో అంటూ జాలిపడింది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కృష్ణుడి చిలిపి చేష్టలు చెప్తున్నారు. తన వంతు వచ్చిందేమో ఓ గోపికి ఇలా చెప్పసాగింది. మీ కృష్ణుని అల్లరి తట్టుకోలేక మీ వాడితో మా వాడు స్నేహం మానుకున్నాడమ్మా. మానుకొని వాడి మానాన వాడు వేరే పిల్లలతోటి అవతల వీధిలో ఆడుకుంటుంటే పిలిచి మరీ వాడికి గొంతు వరకు వెన్న తినిపించాట. తినకపోతే తంతానని కూడా అన్నట్ట. దాంతో మావాడు గొంతు వరకు వెన్న తిని ఊపిరాడక ఇంట్లో ఆపుసోపాలు పడుతున్నాడు. కావాలంటే నువ్వే వచ్చి చూడు తల్లి అంటూ అందట. ఆ పిల్లాడి సంగతి సరే, ఈ సంగతి చూడమ్మా. అసలా మీ కృష్ణుడు ఇళ్లల్లోకి జొరపడకుండా తలుపును మూసి తాళం పెట్టాం. పెట్టిన తాళాలు పెట్టినట్టే ఉన్నాయి. కృష్ణుడు ఇంట్లోకి ఎలా జరపడ్డాడో అంతు చిక్కడం లేదు. ఉట్టిమీద పాలు పెరుగు ఎప్పట్లాగా లేకుండానే అయిపోయాయి. ఇక్కడ ఈ ఇంట్లో జరపడి అందర్నీ ఆట పెట్టించి అక్కడ ఆ ఇంట్లో ప్రత్యక్షమవుతున్నాడు. అక్కడ దొంగచాటుగా దాక్కుని రకరకాల క్రూర జంతువులు అరిచినట్టుగా అరిచి బెంబేలెత్తిస్తున్నాడు. అంతట్లో ఊరుకోట్లేదు. కడవలన్నీ పగలగొట్టి మరీ పారిపోతున్నాడు. తల్లి యశోద, డబ్బు ఉంటే అనుభవించు, అంతేగాని మాకు డబ్బుంది మమ్మల్ని ఎవరు ఏం అనుకోరు అని మాత్రం అనుకోకు. బాధపడితే ఎవరైనా ఎంత మాటైనా అంటారు. అల్లరికి ముచ్చట పడితే నీ ఇంట్లో చేయించుకో, అంతేగాని మా ఇంట్లో కృష్ణుడు అల్లరి చేస్తే మేము ఊరుకోమమ్మోయ్ అంది ఓ గోపిక. ఆ గోపికను వెనక్కినట్టి ఇంకొక ఆవిడ ముందుకొచ్చిందిట.
ఆవిడిలా అండం మొదలుపెట్టింది. ఇంతటి గారాబాల కొడుకు నీకే కాదమ్మా, మాకు ఉన్నారు. కాని మా పిల్లలు ఇంత అల్లరి ఎరగరు తల్లి. మీరు గొప్పవారే, డబ్బున్నవారే అయినంత మాత్రాన పిల్లవాడిని అలా ఊరి మీదకి వదిలేస్తారా ఏమిటి? కృష్ణుడు పసిపిల్లవాడని అనుకుంటున్నావేమో. ఏమీ కాదు. ఆ పిల్లాడు పిల్లల్లో పిల్లాడు, పెద్దల్లో పెద్దాడు. మహా గడుగ్గాయి సుమా అంటూ ఒక ఆవిడందిట. తల్లి, నా కష్టం ఏం చెప్పుకోను? మా ఇంట్లో కడవల్లో ఉన్న పాలు, పెరుగు, వెన్న తాగిందంతా తాగి, తిన్నదంతా తిని కడవల్ని పగలగొట్టిపోయాడమ్మా నీ కృష్ణుడు. కడవలు కొనుక్కునేందుకు కూడా డబ్బు లేనివాళ్ళం, పేదవాళ్ళం. మమ్మల్ని ఇలా హింసించడం నీ పిల్లాడికి తగునా చెప్పు? ఇలాగే పదే పదే నీ కృష్ణుడు అల్లరి చేస్తే ఇంక మేము ఈ పల్లెలో ఉండడం కూడా కష్టమే తల్లి. ఎక్కడికో పోవాలి అంది మరో గోపిక. ఆవిడ్ని పక్కకు తోసేసి ఇంకో గోపికొచ్చి కంట నీరు పెట్టుకుంటూ ఇలా అందిట. మొన్నేమోనమ్మా ఏమైందో తెలుసా? మా ఆవుల్ని లేగదోడుల్ని ఒక చోటకు చేర్చి పులి అరిచినట్టుగా గట్టిగా అరిచాట. అంతే. ఆ అరుపుకు భయపడి మా ఆవులు లేగదొడులు పరుగులు తీసేసాయి. అడవి బాటపట్టాయి. ఎంత వెతికినా ఒక్కటి దొరకలేదు. ఎలా బతకాలమ్మా మేము ఇంకా అంటూ ఆవిడ ఏడ్చిందిట. ఇన్ని బాధలు పడుతుంటే ఇక ఈ పల్లెలో ఒక్క క్షణం కూడా ఉండలేను తల్లి. ఈ పల్లె విడిచిపెట్టి వెళ్ళిపోతాం మేమంతాను. అప్పుడు నువ్వు నీ కృష్ణుడు మీ ఇద్దరే ఉండండి. ఉట్టి కట్టుకుని ఊరేగండి అందుట ఒక ఆవిడ. ధైర్యం చేసి యశోద మొహం మీద చేతులు ఆడించేసింటే ఆవిడ. ముందు చిన్నారి కృష్ణుడి చిలిపి చేష్టలు వినేందుకు సరదాగా ఉన్న, ఉత్సాహంగా ఉన్న తర్వాత ఆ రెండు అంతరించిపోయే యశోదలు. వాటి స్థానంలో దుఃఖము, బాధ చోటు చేసుకున్నాయి. విన్నవన్నీ నిజమని నమ్మలేకపోయింది యశోద. అలాగని గోపికల మాటలు కళ్ళని కొట్టివేయలేకపోతుంది. ఏం మాట్లాడాలో, వారికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక క్షణంసేపు మౌనంగా ఉండిపోయింది ఆవిడ. తర్వాత ఇలా అంది. కృష్ణుడు పసివాడమ్మా, తెలిసి తెలియక తప్పులు చేసుంటాడు. క్షమించండమ్మా, వెళ్ళిరండి అంటూ చేతులు జోడించి నమస్కరించిందిట. ఇంత అల్లరి అంత అల్లరి అంటూ కృష్ణుడి గురించి మీరు వింత వింతలు చెప్తున్నారు. నాకైతే ఏది నమ్మబుద్ధి మాత్రం కావడం లేదు. పొరుగింటికే వెళ్ళడు వాడు. అదిగో అక్కడే కూర్చుని వాడితో వాడే మాట్లాడుకుంటూ ఆడుకుంటూ కూర్చుంటున్నాడు. వాడిని పట్టుకుని మీరు అనరాని మాటలు అనేస్తున్నారు. సరే, ఇక నుంచి వాడు మీ గుమ్మంలో కనిపిస్తే చెప్పండి. కనిపించడు గాక కనిపించడు. నాది పూచి అంది యశోద. ఆ ముచ్చట చూస్తాం అన్నట్టు మూతులు విరిచి గోపికలంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వారటు వెళ్ళగానే ఇటు పెరట్లోనికి పరుగు పరుగున వచ్చి చూసింది యశోద. చెట్టు కింద లేగదోడలకి గడ్డి పెడుతూ వాడితో గెంతులేస్తూ ఆడుకుంటూ కనిపించాడు కృష్ణుడు. జాలేసింది, పాపం అనిపించింది. అయినా కానీ తమాయించుకుంది. లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంది. కృష్ణ అంటూ కృష్ణుని సమీపించింది. ఏమిటయ్యా ఇదంతా? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇంట్లో లేకనా నీ అల్లరి? ఉన్నాయి కదయ్యా, తిన్నంత తిను, తగినంత తాగు, కాదంటే కోపగించుకు. అంతేగాని అందరి నోళ్లలోనూ పడకయ్యా, బాధగా ఉంది అంది. దిష్టి తీసింది కృష్ణుడికి. కడుపు నిండా పాలు తాగించి పడుకోబెట్టింది. నిద్రపోతున్న కృష్ణుడిని చూసి నోటి మాట కంటి చూపు ఎరగనివాడు ఈయన్ని నిందలు పడుతున్నాడు. ఎలా బతుకుతాడో ఏమో అనుకుంది యశోద. కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు బలరాముడు కొందరు గోప బాలకులు కలిసి పరుగు పరుగున వచ్చి పని చేసుకుంటున్న యశోదకి చెప్పారు. అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు. ఎంత వారించినా వినడం లేదు. అమ్మకు చెప్దామంటే చెప్పుకో అంటున్నాడు అంటూ కంప్లైంట్ ఇచ్చేశారు. అవునా అంటూ ఆశ్చర్యపోయింది యశోద. పదండంటూ బయలుదేరింది. కృష్ణుడిని సమీపించింది. అటు తిరిగి కూర్చున్నాడు కృష్ణుడు. ఇటు తిప్పింది. మన్ను తింటున్నావా? బుద్ధిందా అంటూ అరిచింది. నీ అల్లరికి అంతూ పొంతూ లేకుండా పోతోందయ్యా. ఏం కావాలంటే అది తినేందుకు ఇంట్లో అన్నీ ఉంటే నీకు ఇక్కడ మన్నే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా నన్ను క్షోభ పెడుతున్నావు? మాట్లాడమే అంటూ ప్రశ్నించింది. సమాధానంగా ముందు ఏడు మొహంతో చూశాడు. తరువాత ఇలా అన్నట్ట. నా మీద వీళ్ళంతా నీకు చాడీలు చెప్తున్నారమ్మా. నేను మన్ను తిన్నానంటే నువ్వు నమ్ముతావా? మన్ను తినడానికి నేనేం పసివాడినా, వెర్రివాడినా? కాదు కదమ్మా. ఎందుకు తింటాను చెప్పు? కావాలనే నీ చేత నన్ను కొట్టించడానికి అన్నయ్య వాళ్ళంతా నా మీద నీకు లేనిపోనివి చెప్తున్నారమ్మా. కావాలంటే నా చేతులు చూడు, మట్టి అంటుకుని ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తే కృష్ణుడి చేతులు చూసింది యశోద. ఆ చేతులకి మట్టి అంటనే లేదు. నోరు తెరిచి చూపించమన్నా చూపిస్తాను. మట్టి తింటే తెలిసిపోతుందిగా. చెప్పు, నోరు తెరిచి చూపించనా? ఏడుపు గొంతుతో అడిగాడు కృష్ణుడు. ఆసరికే బలరామాదులు అక్కడి నుంచి జారుకున్నారు. తలుచుకుంటే కృష్ణుడు తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగలడు.
మనకెందుకు మధ్యలో రోస్టు అని భయపడ్డారటవాడు. ఏది చూపించు అంటూ గద్దించిందిట యశోద. సరే అన్నట్టుగా తలూపి నోరు తెరిచాడు. తెరిచిన కృష్ణుడి నోట్లోకి చూసింది యశోద. అక్కడ మన్ను తిన్న జాడలేదు కాని సూర్యచంద్ర తారకలతోటి, గ్రహాలతోటి, సప్త సముద్రాలతోటి, కులపర్వతాలతోటి కళకళలాడుతున్న విశాల విశ్వం సమస్తం సాక్షాత్కరించింది ఆ నోట్లోనే. వాటిని చూసి ఆశ్చర్య ఆందోళనలు చెందింది యశోద. ఇది కళ, ఇది విష్ణుమాయ అని అనుకుందిటావిట. పరిపరి విధాలుగా మదన చెందింది. మొన్న ముఖంలో విశ్వం సాక్షాత్కరిస్తే నేడు నోట్లో సాక్షాత్కరిస్తోంది. ఏమిటిదంతా? అసలు వీడు కృష్ణుడేనా, నా కృష్ణుడేనా అంటూ అనుమానం కూడా వచ్చేసింది ఆవిడికి. కాదు కాదు అనుకుందిట. కృష్ణుడు కానే కాదు, ఇతడు విష్ణువు, అనుమానం లేదనుకుందిట. విశ్వరూపాన్ని సాక్షాత్కరింపజేసిన ఆ శ్రీ మహావిష్ణువు నీకిదే నా నమోవాకాలందిట. కృష్ణుని ముందు మోకరిల్లిందిట. అంతా క్షణకాలమే. అంతలోనే దేవాదిదేవుడు యశోదను మాయామోహితురాన్ని చేసేశాడు. కృష్ణుడు లోకేశ్వరుడు అన్న భావన తొలిగిపోయింది ఆవిడలో. తన కొడుకే అన్న అభిప్రాయం, అభిమానం కలిగిపోయి కృష్ణుణ్ణి ఒక్క ఉదుట్లో ఒడిలో తీసుకుంది యశోద. నాకన్నా నా చిట్టి అంటూ లాలించింది. గుండెలకు గట్టిగా హత్తుకుంది. ముద్దు చేసింది. ఇది ఆ రోజు ఘటన. ఇంకో రోజు ఆవిడ పెరుగు చిలకన ఆరంభించింది. పెద్ద కుండలో పెరుగు చిలుకుతూ అలసరిపోయేందుకు పాట పాడుకుంటుంది. ఆ వేళప్పుడు రానే వచ్చాడు కృష్ణుడు. కాలి గజ్జెలతోటి గల్లు గల్లుమంటూ ఆకలేస్తోందమ్మా అన్నట్ట. వినిపించుకొని యశోద వినిపించుకునేట్టుగా చేసేందుకు చిలుకుతున్న కవ్వాన్ని పట్టుకున్నాడు. ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే చిలికేందుకు ప్రయత్నించిన యశోద బలం చాలలేట. ఆవిడ నివ్వెరపోయింది. కోపాన్ని నటిస్తూ కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుంది. కడుపు నిండా పాలు పట్టింది. అంతలో వంటింట్లో పొయ్యి మీద పాలు పెట్టినట్టు గుర్తు రావడంతో ఒడిలోంచి కృష్ణుడిని దించి పరుగు తీసింది. తల్లి అలా ఒళ్ళోంచి వేరు చేయడం కృష్ణుడికి నచ్చలేదు. కోపం వచ్చింది. ఆ కోపంతో పెరుగు కుండను పెద్ద రాయి వేసి పగలగొట్టేసట. ఒలికిన వెన్నను తిన్నంత తిని అక్కడి నుంచి పరుగెత్తుకున్నాడు. వేరే ఇంటికి పారిపోయాడు. వంటింట్లో పని చక్కబెట్టుకుని వచ్చి చూసేసరికల్లా పెరుగు కుండ పగిలి ఉండడం, ముద్ద ముద్దలుగా వెన్న పడి ఉండడం గమనించింది యశోద. ఇదంతా కృష్ణుడి పని అని పసిగట్టేసింది. కృష్ణుడి కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఇరుగు పొరుగు వాళ్ల ఇళ్లన్నీ వెతికితే ఓ చోట కనిపించాడు. ఎలా కనిపించాడయ్యా అంటే ఆ ఇంటి ఉట్టి అందలేదేమో, అక్కడి రోలు తిరగేసింది. దానిమీద ఎక్కి కూర్చున్నాడు. ఉట్టిలోని కడవను దించి అందులోనుంచి వెన్నం తీసి చేరదీసిన కోతి పిల్లకు తినిపిస్తూ కనిపించాడు. ఆ దృశ్యానికి నివ్వెరపోయింది యశోద. కోపం తెచ్చుకుని గట్టిగా కేకేసింది, కృష్ణ! ఆ పిలుపుకి తల్లి వైపుకి చూశాడు కృష్ణుడు. కోపంగా ఉన్న తల్లిని చూసి భయపడ్డాడు. అంతే, కోతితో సహా అక్కడి నుంచి పరుగెత్తుకున్నాడు. వెంటపడింది యశోద. అందుతున్నట్టే అందుతున్నాడు, పారిపోతున్నాడు. ఇలా పల్లె అంతా పరిగెట్టేశాడు. అందరికీ ఆశ్చర్యానందాలు కలిగాట. ఆవిడ వెనకాల పరిగెడుతుంటే ఆ చెట్టు చాటున, ఈ చెట్టు చాటున, ఆ స్తంభం మాటున ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటున్నట్ట ఈ కృష్ణుడు. చిక్కుతాడేమోని అనుకుంటే చిక్కడే. వెతుకుతున్న తల్లిని కేకేసి మరీ అమ్మా ఇక్కడున్నాను పట్టుకో అన్నవాట. అక్కడికి వస్తే ఇంకో చోట ఉంటాడు. దొంగ దొరికాడనుకునే వేళ చేతులు జోడించి తల్లికి నమస్కరించి ఇలా అనేవట, అమ్మా తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయను, ఈసారికి వదిలేవే, నీ కృష్ణుణ్ణే, నీ చిని కృష్ణుణ్ణే, కనికరించవే. కనికరిద్దాము అని అనుకునే లోప వేవేవే అని వెక్కిరించి నవ్వుతూ అందకుండా పారిపోయాట. ఈ చేష్టలకి యశోదకి నవ్వు కూడా వచ్చేది. అయినా ఆ నవ్వును అదిమిపెట్టి ఆగ్రహిస్తున్నట్టుగా నటిస్తుండేది. దొరికిపోయాడు కృష్ణుడు. చేతికి చిక్కాడు. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అంది యశోద. దొరికిన దొంగను బంధించేందుకు తాడు కోసం చూస్తే దొరకదే. దాన్ని దొరకబుచ్చుకునే అంతలో కృష్ణుడు మళ్ళీ మామూలే, దొరకకుండా పరుగందుకునేవాడు. ఏ సాయంత్రమో ఇంటికి చేరేవాడు. అలసిపోయి ఉన్నాడేమో ఇంటి అరుగు మీదే నిద్రపోతూ కనిపించాడు. అప్పుడు చిన్నాన్ని సమీపించి విస్తుపోయి అనేదిలా యశోద, ఎవరయ్యా అనాథ పిల్లల్లాగా ఈ అరుగు మీద బజ్జుంది? మా నల్లనయ్యే ఇలా ఇల్లిల్లు తిరిగి తిరిగి పాలు వెన్న పెరుగు జుర్రి అలసిపోయి నిద్రపోయాడా? ఏ పాపం ఎరగని పిల్లవాళ్లా ఎంత అమాయకంగా నిద్రపోతున్నాడో. పొద్దు పుడిచిందంటే పక్కలో ఉండవు. ఆ ఇల్లు ఈ ఇల్లు అంటూ పరిగెడతావు. ఆ ఇంట ఈ ఇంట దొంగతనం చేస్తావు, తిట్లు తింటావు. ఇదేం ఆనందం అయ్యా నీకు? ఒక్కచోట కూడా కుదురుగా ఉండవు. మంచివాడు అనిపించుకో. ఎందుకు ఇలా తయారయ్యావో అర్థం కాదు. కొండలెక్కుతావు, కోనల్లో ఉంటావు, క్రూర జంతువులకు భయపడవు, కోతుల్ని చేరతీస్తావు, చెరువులన్నిటా నువ్వే.
దోరువులనుట నువ్వే, ప్రాణాల మీదకి తెచ్చుకుంటావని భయంగా ఉందయ్యా అంటూ కళ్ళెత్తుకునేదిట యశోద. తల్లి కంట తడి పెడితే తట్టుకోలేకపోయేవాడు కృష్ణుడు. అమ్మ అమ్మ అంటూ అల్లుకుపోయేవాడు. అల్లుకుపోయిన కృష్ణుని ఎత్తుకుని ఇంట్లోకి నడిచేది యశోద. కృష్ణుడు ఇంట అడుగెడితే చాలు వెలుగులు నిండేవి, వెన్నెల కురిసేది. ఈ రకంగా ఆయన చిలిపి చేష్టలు సాగిపోతూ ఉండేవి. మరి రేపు ఆయన చిలిపి చేష్టల్లో మనం పెద్ద ఘట్టాన్ని కూడా విందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.